ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత భారతదేశంలోనే ఎక్కువ విస్తీర్ణంలో మాక్సిమం అగ్రికల్చర్ ఏకరేజ్, మాక్సిమం ప్యాడీ ప్రొడక్షన్, మాక్సిమం ప్రొక్యూర్మెంట్ జరిగిన విషయం మరి మీ ద్వారా తెలంగాణ ప్రజలకి, రైతులందరికీ తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఈ రబీ ప్రొక్యూర్మెంట్ లో సుమారు 65 లక్షల ఎకరాల్లో వరి పండిస్తుంటే టోటల్ ఎస్టిమేటెడ్ ప్రొడక్షన్ 141 lakh మెట్రిక్ టన్స్. దాంట్లో మా పర్చేస్ టార్గెట్ 90 లక్షల మెట్రిక్ టన్లు. దీనిలో సెంట్రల్ పూల్ కమిట్మెంట్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన రాష్ట్రం నుంచి తీసుకునేది 52 లక్షల మెట్రిక్ టన్లు. ఇప్పటి వరకు కొనుగోలు చేసింది 17.28 lakh మెట్రిక్ టన్స్. సన్న రకాలు 6,36,000, దొడ్డు రకం 11,46 LNT. ఇప్పటి వరకు ఎంఎస్పీ రిలీజ్ అయింది ఫార్మర్స్ కి 2,310 crores. మీరు ప్రతిపక్ష పార్టీలు, కొన్ని మీడియా అవుట్లెట్స్ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రిపేర్డ్నెస్ మీద నెగటివ్ కమెంట్స్ చేశారు. నేను నా సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఒక ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కి ఇంత ఈ స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రిపేర్డ్నెస్ ఎన్నడూ జరగలేని విషయం మీకు మనం చేస్తున్నారు. ఇప్పుడు ఈ మధ్య కొన్ని పత్రికల్లో, టీవీలలో ధాన్యం తడిసింది, ప్రాబ్లం ఉంది అని. ఇప్పుడు మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రిపేర్డ్ విషయంలో మీకు చెప్పేదంటే రాష్ట్ర వ్యాప్తంగా 8,575 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఆపరేషన్ ఉన్నాయి, కొనుగోలు జరుగుతుంది. ఈ 8,575 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ లో 2.63 lakh టార్పోలిన్లు రేర్ నుంచి ప్రొటెక్షన్ కొరకు ఆల్రెడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ లో ఏర్పాటు చేయబడినాయి. అదేవిధంగా కొన్ని మీడియా సంస్థల్లో గన్నీ బ్యాగ్స్ ప్రాబ్లం ఉన్నట్టు ఇచ్చారు. 18.50 కోట్ల గన్నీ బ్యాగ్స్ రెడీగా ఉన్నాయి. దేర్ ఆల్రెడీ అట్ ది ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ 18.5 crore గన్నీ బ్యాగ్స్ రెడీ. అదేవిధంగా ఈ యొక్క ప్రొక్యూర్మెంట్ ఆపరేషన్ కి 6,200 ట్రక్స్ మొబిలైజ్ చేయడం జరిగింది. అడిషనల్ అంటే మిల్స్ కి ఇచ్చేది కాకుండా అడిషనల్ స్టోరేజ్ కొరకు 11.2 lakh మెట్రిక్ టన్స్ అడిషనల్ స్టోరేజ్ కూడా ఐడెంటిఫై చేసుకొని పెట్టుకోవడం జరిగింది.